ప్రబంధుడు కానీ శబరి కానీ మీరు వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పలేదు, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఇదేమిటి అసలు? నిజం చెప్పాలంటే అక్కడ వెళ్తున్నవాడు ఎవడు? బలశాలి వాలి. వాడు చిటికలో సైన్యం పంపించగలడు. వాడు రావణాసుడికి ఫోన్ చేస్తే వాడు వెంటనే ఇచ్చేస్తాడు, సీతను వెనక్కి తీసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. అంత బలశాలి వాడు. కానీ అలా కాదన్నారు. ధర్మాత్ముడైన సుగ్రీవుడు ఫలానా చోట ఉంటాడు నువ్వు అంటే శ్రీరాముడు పొరపాటుగా అధర్మం పాటించేవాడు వెళ్ళడం తెలుసువాడు. సుగ్రీవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. వాడి కథ ఇది. ఋషిముఖం మీద దాక్కున్నారు వాళ్ళు. ఈయన సీతని ఒక రథం మీద తీసుకుని వెళ్తాడు. ఆయన వెళ్తున్నప్పుడు దారిలో రావణుడు కనిపెట్టకుండా ఆవిడ ఆ ఆభరణాలని ఆవిడ కొంగులో మూటగట్టి కిందకి పడేస్తే అక్కడ 4 వానర వీరులు మధ్యలో అది పడ్డాడు. అక్కడ సీన్ కట్ చేస్తాడు వాల్మీకి. గొప్ప సినిమా మీరు చూస్తే, జాగ్రత్తగా చదివితే వాల్మీకి రామాయణం. ఇట్స్ ఎ సిలబస్ ఫర్ ఆల్ స్క్రిప్ట్ రైటర్స్. వెంటనే సుగ్రీవుడిని అడిగాడు. సుగ్రీవుడి ముందరే వాగ్దానం చేసేసాడు, వాలి నా చేతిలో మృత్యువు పొందుతాడు, వేరే చాయిస్ లేదన్నాడు. కారణం ఏమిటి అంటే బ్రతికుండగా తమ్ముడు బ్రతికుండగా వాడి భార్యని చెరగొట్టడం అన్న అధర్మం సామాన్యమైనది. ప్రధాన విమర్శనం అన్నది ఎంత దారుణమైనది అంటే దానికి మరణశిక్ష కానీ వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, శ్రీరాముడు కనుక అలాగా అయితే ఒకసారి నేను మాట్లాడతాను వాడితో వెళ్ళి, వాడి ఏమైనా మీ తమ్ముడితో ఇలా చేశావు అని అంటే పరిస్థితి ఎలా ఉండేది? వాడు సంధి చేసుకోవచ్చు, శరణు పొందవచ్చు, అన్నీ చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. అది ధర్మం కాదు. అందుకు రామో విగ్రహం అన్నారు. ఆయనకి వాళ్ళకి డైరెక్ట్ పోట్లాట లేదు. ఎందుకు తలపడతాడు వారితో? విశ్వాకుణామయం భూమి అన్నాడు. మొత్తం మాదేనగా పిచ్చివాడ, నిన్ను శిక్షించడం నా కర్తవ్యం. భరతుడి తరపున నీకు మరణశిక్ష విధిస్తేనే నాకు కూడా పాపం ఉండదు అని మనస్మృతిలోని ఒక కథ చెప్తాడు. నేను చెట్టు చాటును కొట్టడం కానీ స్ట్రేట్గా కొట్టినా వెనక్కి నుంచి కొట్టినా నీకు చావు తప్పదన్నాడు, శిక్షించాడు. రాజధర్మాన్ని వివరించాడు శ్రీరాముడు వారితో. ఆ విషయాలను కొద్దిగా నేను ఇక్కడ చెప్తాను. ఎదురుగా వచ్చినా చాటుగా వచ్చినా నిన్ను వధించడం అనివార్యం అన్నాడు. నీకును పాప విముక్తి కలిగింది, నాకు కలిగింది అన్నాడు. వాలికి అర్థమైన దోష, రాఘవుడిలో దోషం లేదని తెలిచేశాడు వాలి. ఆ మహానుభావుడికి అర్థమైన ధర్మసూక్ష్మం కానీ చాలామందికి అర్థం కాలేదు. శ్రీరాములో దోషం లేదని సూటిగా చెప్పాడు. తమ్ముని భార్యను చెరపట్టి అతన్ని రాజ్యం నుండి బహిష్కరించడం వలన నీకు ఈ దుస్థితి పట్టినదని తార విలపిస్తూ చెప్పడం కూడా గమనార్హం. ఇక్ష్వాకుణామియం భూమి అని చెప్పిన శ్రీరాముని సార్వభౌమత్వం ఆయన భార్యను అన్వేషించు నిమిత్తం సహాయం కోరినందుకు ఏ విధంగానూ దెబ్బ తినదు. ఆయన అసహాయ శూరుడు, కనులకు కనిపిస్తున్న దానిని బట్టి తక్కువగా అంచనా వేయబలదన్నది వాలి చెబుతున్న విషయం. వాలి సుగ్రీవుడితో చెప్తాడు. పాపం లౌకికం, అలౌకికం, తాత్వికం అనే 3 స్పియర్స్ ద్వారా అర్థం చేసుకోవాలి రామాయణాన్ని. లౌకికంగా నీకేం కనిపిస్తోంది? చెట్టు చాటుగా కొట్టేశాడు నన్ను అని కనిపించవచ్చు నీకు, కానీ ఆయన ఇచ్చిన సమాధానం బట్టి అర్థం చేసుకో. రాజధర్మం అనుసరించి చేశాడు. నువ్వు కూడా ఏమాత్రం వెరివేషాలు వేసినా నిన్ను వదిలిపెట్టడు అని తమ్ముడికి హితవు చెబుతాడు వాలి, ప్రాణాలను వదిలిపెట్టబోతు. అప్పుడు అంగదుణ్ణి వాలి మన సుగ్రీవుడి దగ్గరికి ఇచ్చి, జాగ్రత్తగా చూసుకోనైనా దేశకాలో భవిష్యత్తు క్షమమాణ వ్యాప్య సుభద్ర సహకాలే సుగ్రీవ శుభోభవ అని చెప్పి కాంచనమాల అని ఆయనకు ఉన్నది. అక్కడే అట్టే చెప్పాడు వాల్మీకి. ఆ కాంచనమాల మెరిసిపోతోంది, దానిని తీసి బ్రతికుండగానే నువ్వు ధరించవయ్యా అని తమ్ముడైన సుగ్రీవుడికి ఇచ్చాడు. లేకపోతే దాని తేజస్సు పోతుంది. అది ధరించాడు సుగ్రీవుడు. వాలి చనిపోయాడు. అయితే ఈ కాంచనమాలకే జనాలు చెప్తున్న మహిమ కనుక ఉంటే ఈ మాలను ధరించిన సుగ్రీవుడు ఒకసారి యుద్ధకాండలో డైరెక్ట్గా రావణాసుడితో తలపడతాడు. చిన్న ఘట్టం ఉన్నది ఇక్కడ. వీళ్ళంతా ప్రిపేర్ అవుతుంటే ఒక బాల్కనీలోకి వచ్చాడు రావణాసురుడు బయటికి.
ఆహా వీడేనా అనుకుని సుగ్రీవుడు ఒక్కసారి దూకాడు, రావణాసురుడి మీద దూకి చిన్న యుద్ధం చేశాడు. భయంకరమైన వాడు ఎవడరా వీడు అని వాడు తలపడ్డాడు. చివరికి ఇక అయిపోయింది, పడిపోయే టైంకి సుగ్రీవుడు వెనక్కి తెలుసుకుని జంప్ చేసి వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, అరే అబ్బాయి ఎలా కాదు, ఒక్కడికి ఎలా వెళ్ళిపోతాడు, రావణాసురుడు వాడు అంటే. ఆయన అంటాడు, కరెక్టే, వాడు ఈ వయసులో ఎలా ఉన్నాడో చూడాలనిపించింది అన్నాడు. అది కరెక్టే, అసెస్మెంట్ ఉండాలి శత్రువుది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆ మాలకే కనుక ఆ బలం ఉంటే మరి రావణాసురుడు సగం బలమంతా సుగ్రీవుడికి వచ్చేయాలి కదా, రాలేదు కదా. ఎందుకు దీనిని ఇంట్రడ్యూస్ చేస్తారో నాకు అర్థం కాదు. కేవలం రాజధర్మాన్ని అనుసరించి ఇది వివరించవలసిన విషయం. ఇకపోతే సుందరం మనోహరం, సుందరకాండ. ఇన్ని కాండలకి వేరే పేర్లు పెట్టి ఈ కాండకి సుందరకాండ అని ఎందుకు పెట్టారయ్యా? చాలా వింటూ ఉంటాం. అసలు విషయం ఏమిటంటే, సుందరం రుచిరం చారు సుషమం సాధు శోభనం కాంతం మనోహరం నృత్యం మనోజ్ఞం మంజు మంజులం. సుందరం అన్న పదంలో ఉన్న పదాలు ఇవన్నీ. సుందరం అంటే కేవలం అందంగా ఉన్నదని కాదండి. సుతరామాద్రియత ఇది సుందరం, మిక్కిలి సంతోషపెట్టున్నది, రుచించున్నది, ప్రకాశించున్నది, శుభమును సాధించున్నది, సుఖము యొక్క నిశ్చయం దీనిలో ఉన్నది, అది సుందరం. మనస్సు చేత తెలుసుకోవలసినది, మన్యతే సర్వైరితి మంజు, అందరి చేత దళంపబడుతుంది. అంటే ఏంటంటే, మంజుల మంగళ మూలమయ్యి మూలతి మారులకు సకల సిద్ధి కథకమలతల సూర్యులను రఘువర దూత అంటాడు ఆంజనేయ స్వామి గురించి తులసీదాసు. మంజుల అన్న పదం వాడారు. అంటే ఏమిటంటే, మనస్సు చేత తెలుసుకోవలసినది, మన్యతే సర్వైరితి మంజు, అందరూ మననం చేసుకునేది ఏమిటయ్యా అంటే, సుందరకాండలో సుఖం అనేది తిరిగి పొందగలుగుతాడు శ్రీరాముడు, సీత కూడా. అందరికీ సుఖప్రదమైనది, శుభప్రదమైనది, ఆ ఫలితం దక్కనున్నది అన్నది మనకు తెలిసేది కేవలం సుందరకాండలో. అందుకని దానిని సుందరం రుచిరం అన్నారు. సుతరాం ఆద్రియత ఇది సుందరం, మిక్కిలి సంతోషపెట్టున్నది, మననం ద్వారా తెలుసుకోవాల్సినది. మీరు సుందరకాండ కనుక చదివితే అర్థమవుతుంది. చాలా చోట్ల ఆంజనేయుడు తనలో తాను మాట్లాడుకుంటాడు, సీతమ్మ వారు ఆవిడలోనే ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటుంది. అదే తపస్సు, అది సుందరకాండ. కాకపోతే సుందరకాండ పారాయణ విధిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి శ్రీరాముడిని సుందరుడుగా ఎంచుకుని, ఒకటి ఆంజనేయుడిని సుందరుడుగా ఎంచుకుని, మూడవది అమ్మవారిని బాలత్రిపుర సుందరిగా ఆరాధిస్తూ ఈ పారాయణ చేస్తారు. కానీ అది ఉపాసన మార్గానికి చెందిన విషయం. దానిని లౌకికంగా రామాయణాన్ని మనం స్మరిస్తున్నప్పుడు తీసుకురావడానికి వీలు లేదండి. చాలామంది ఇలా చెబుతూ ఉంటారు, అది పొరపాటు. ఉపాసన మార్గంలో ఎవరైతే రామాయణ గ్రంథాన్ని పారాయణ చేస్తూ ఉంటారో వారికి చెప్పే నియమం అది. ఎంచేత అంటే, ఏ ఉపాసన మార్గంలోనైనా మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారిని అయమ్మే అస్తు భగవాన్, అయమ్మే భగవత్తరః, ఈయనే భగవంతుడు, ఇంకేదైనా ఈయన పైన మించినది ఉంటే అది కూడా ఈయనే, పాసిస్ ఆల్వేస్ రైట్ అన్నట్టుగా అలా ధ్యానించి మనం ఉపాసన చేస్తాం. అటువంటి ఉపాసన మార్గాన్ని సుందరకాండ దగ్గరికి వచ్చేసరికి ఆ వ్యాఖ్యానం చేసి దీనికి డైకోటమీ సృష్టించడం సమంజసం కాదు సార్వజనికంగా. అది పొరపాటు చేస్తున్నారు చాలామంది. అది నేను చెప్పడం కాదు, అది న్యాయంగా చాలా గొప్ప స్థాయిలో ఉన్నవారు ఒకానొక కాలంలో ఆ విధంగా నిర్దేశించి అలా మాట్లాడనీయకుండా చేశారు. ఒకానొక కాలంలో ఇదివరకు కూడా మనకి ప్రసంగాలు ఉండేవి, ప్రవచనాలు కావు. అసలు విషయం నేను చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రవచనం అన్న పదం కేవలం వేదార్థం శాస్త్రార్థం చెప్పుకుని లేదా పీఠాధిపతి స్థాయిలో ఉన్నవారికే చెందుతుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు ప్రవచనం అన్న పదం వాడడానికి వీలు లేదు. ఇది మీడియాకి తెలియకుండా సృష్టించిన విషయం. దాన్ని స్వీకరించేశారు చాలామంది. అది పొరపాటు, అపరాధం. శాస్త్రాల పట్ల నిష్కర్షని బహిరంగంగా ప్రకటించే అధికారం ఎంత పండితుడైనా ఎంత కవి అయినా వాళ్ళకు ఉండదు. దానికి యోగ్యత కొందరికే ఉంటుంది, వేళ్ల మీద లెక్క పెట్టేందుకే ఉంటుంది.
ఇకపోతే సుందరకాండ మొదటి శ్లోకం అత్యంత పవర్ఫుల్ శ్లోకం. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పరమన్వేష్టం చారణాచరితే కృతి. బయలుదేరాడు చారణంలో వెళ్ళే ఆకాశ మార్గంలో. ఈ శ్లోకాన్ని ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందర మనం స్మరిస్తాం. ఇక్కడ బధ్వా రాక్షసరా వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ వినిర్ముక్తః శరశ్వసన విక్రమః గచ్చేత్ తద్వత్ గమిష్యామి లంకాం రావణపాదితాం నహి రక్ష్యామి యది తాం లంకాయాం గణకాత్మకాం. వాయువేగమున సాగిపోవు రామబాణం వలె నేను మిక్కిలి వేగంగా రావణునిచే పాలింపబడుతున్న లంకకు వెళతానంటాడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఇక్కడ శుభ విషయములందును అశుభ విషయములందును సమస్తమైన ఇంద్రియముల తీరుతెన్నులకు మనస్సే కారణం అంటాడు ఆంజనేయుడు. ఇందాకే మనం అనుకున్నాం సుందరం అంటే ఏమిటి, మనస్సు ద్వారా తెలుసుకోవలసినది. కానీ నా మనస్సు ఎట్టి వికారములకు లోనుగాక సన్మార్గముల నిశ్చలముగా ఉన్నది అంటాడు ఆంజనేయుడు. ఆ నిశ్చలంగా అంటే అనిర్వేద శ్రీయోమూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విశేష్యామి నయత్ర విజయకృత. దిగుడు పడకుండా ఉత్సాహంతో మాట్లాడుట వలన కార్యసిద్ధియు పరమసుఖము కలుగుతుంది కనుక నేను ఇంతవరకు వెదకని ప్రదేశంలో అన్నింటినీ గట్టిగా గాలిస్తానంటాడు. ఆయన పాపం మండోదరిని చూసి సీత అనుకుని భ్రమపడ్డాడు. ఎక్కడ దొరకల సీతాదేవి, బాధపడ్డాడు. ఆఖరికి శరీరం చాలించాలని కూడా అనుకున్నాడు, అగ్నిప్రవేశం చేద్దాం అనుకున్నాడు, చాలా నీరసంలోకి వెళ్ళిపోయాడు. కానీ బుద్ధిమంతుడు బుద్ధిమతాం వరిష్టం. అందుచేత బుద్ధిమంతులు అందరూ చేయవలసిన పని ఏమిటంటే ఎప్పుడు నిరాశ కలిగినా నిస్పృహ కలిగినా ఇవి తలుచుకోవాలి. అది ఏమి తలుచుకోవాలయ్యా అంటే అనిర్వేద శ్రేయోమూలం, వేదంలోని మాట గుర్తు తెచ్చుకున్నాడు. ఏమిటయ్యా ఆ మాట అంటే అనిర్వేదక శ్రేయోమూలం, నిర్వేదం లేకపోవడం. ఇదేంటి, ఉత్సాహం ఉండాలో అని చెప్పట్లా, నిరుత్సాహం లేకపోవడం అని చెప్తున్నాడు. ఎందుకు ఒకసారి శ్రీ సూక్తం చూసుకోండి. చుట్టిపాసామలాం చేస్తాం అలక్ష్మీర్ నాశయామ్యహం అంటాడు, అలక్ష్మిని నశింపజేయమంటాడు. లక్ష్మీదేవి తీసుకురమ్మని చెప్పట్లా. అంటే దాని అర్థం ఏమిటి, లక్ష్మీదేవి ఈజ్ ప్రీ ఎగ్జిస్టింగ్, ఆమెని డిస్కవర్ చేసుకోవాలి. ఎలాగా, కేవలం ఉత్సాహంతో. ఎక్కడైతే నిరుత్సాహం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అనిర్వేదక శ్రేయోమూలం, రీఛార్జబుల్ బ్యాటరీ తీసుకుని మీరు పెడితే అందులో కొంత ఛార్జ్ ఉంటేనే రీఛార్జ్ అవుతుంది, వదిలేస్తే రీఛార్జ్ కాదు. కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని వెతికేందుకు నేను నిరుత్సాహంతో ఎలా వెతకగలను అని ఆలోచించి ఇప్పటి వరకు ఏమైంది, ఆఫ్టర్ ఆల్ ఒక అశోకవనం చూడలేదు కదా అనుకుంటాడు. అందుకని అమ్మవారిని చూడగానే గంతులేలా ఆయనకు అర్థమైంది. ఇంత నిస్త్రాణలో ఇంత నిరాశలో నాకు ఇటువంటి చక్కని ఆలోచన వచ్చిందంటే అమ్మవారి స్ఫురింపజేసిందని అర్థం చేసుకుని ఆ కాన్ఫిడెన్స్తో బయలుదేరాడు, ఆత్మవిశ్వాసంతో. ఒక్కసారి అక్కడికి వెళ్ళాక పాపం ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన శ్లోకాలు మీకు తెలుసు. ఒక్కసారి వెళ్ళి చూశాక ఈ రావణాసురుడు వచ్చాడు, ఏడాది అడుగు గురించి మాట్లాడాడు, లేకపోతే ఉడుగు తింటానన్నాడు. రాక్షసుడు వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవెన్ ఎలాగా ఆ పరిస్థితుల్లో ఆవిడికి ఒక్కొక్క ఘట్టం అది. ఇటువంటి ఆవిడ ఇప్పుడు వాడు భయపెట్టి వెళ్ళిపోయి చుట్టూతో రాక్షసీమను రోజుకో విన్యాసం చూపిస్తున్నారు. ఇప్పుడు ఈవిడికి నేను సడన్గా ఎంట్రీ తీసుకుని నేను ఫలానా చెబితే నమ్ముతుందా? వీడు కూడా ఏదో మాయ అనుకుంటుంది, బాబు బాధపడుతుంది. కానీ ఆవిడలో ఆత్మవిశ్వాసం తీసుకురావాలి అంటే, నా మీద నమ్మకం కుదరాలి అంటే ఏం చేయాలి అంటే రామకథను వినిపించాలి. ఆ చెట్టు మీద నుంచి రామకథ వినిపిస్తుంది. అప్పుడు ఆవిడ విశ్వాసం కలిగి ఉంటుంది. వాల్మీకి రామాయణంలో రామకథకి కూడా ఒక ప్రధానమైన పాత్ర ఉందండి. దాని మొదటి అంశం ఇది. ఆ కథని పఠించి స్మరింపజేసి ఆవిడికి గుర్తు చేసి వెళ్ళాడు. ఏమయ్యా ఎవరు రావుడు అంటున్నావు ఏమిటి అంటే, నారదుడు ఉపదేశించిన 100 శ్లోకాల్లోని ఒక శ్లోకాన్ని ఉపయోగిస్తాడు. ఇక్కడ మరల వస్తుంది. ఆయన రక్షితా స్వస్థ ధర్మస్య సుజన్మస్య రక్షిత రక్షిత జీవలోకస్థ ధర్మస్య సుజనస్య పరంతప. కేవలం ఆయన ధర్మాన్ని కాపాడుకుంటూ రావట్లేదు ఆయన,
అందరి ధర్మాల్ని కాపాడుకుంటూ వచ్చే మహానుభావుడు ఆయన అని చెప్పాడు. విశ్వాసం కలిగింది ఆయనకి. ఆ కథ మీకు తెలుసా. తర్వాత మరి లంకంతా కాల్చాడు. బ్రహ్మాస్త్రం సంధించినప్పుడు ఆయన చక్కగా తప్పించుకున్నాడు. కారణం ఏమిటంటే ఎవడైతే బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడో ఆ తర్వాత మామూలు అస్త్రాన్ని వేయడానికి లేదు, జారిపోతుంది అది. రాక్షసులు తెలియక బంధించడం మొదలుపెట్టారు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు, రావణ నదు ధర్మోపసంహారం అధర్మఫల సంహితం తదేవ ఫలమన్వేది ధర్మశ్చాధర్మ నాశనం. నువ్వు అనుకుంటున్నావు ఎంతో ధర్మాన్ని ఆచరించావని, లేదు, మర్చిపోయావు వానరుల్ని. నేను వానరుణ్ణి, సుగ్రీవుడు వానరుడు, శ్రీరాముడు నరుడు. ఇప్పుడు ఏం చేద్దామని వాడికి అర్థమైంది, సబ్జెక్ట్ క్లోజ్ అవుతోందని. కానీ అన్నీ జరిగాయి. విభీషణుడు వెనక్కి వచ్చాడు. విభీషణుడు ఆకాశంలోకి ఎగిరి సర్వలోక శరణ్యాయ అన్నాడు శ్రీరాముడు. అటువంటి విభీషణుడు శరణు పొందాడు. అక్కడ మళ్ళీ రాముడు ఆ సబ్జెక్ట్ని డిస్కషన్కి పెట్టాడు అందరిలో. ఈయనను తీసుకుందామా పక్షంలో లేదా అని. ఆంజనేయుడు తప్ప అందరూ వద్దన్నారు.